ఈరోజు టాపిక్ వచ్చేసి టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 పేపర్ 4 తెలంగాణ ఉద్యమ చరిత్రలో భాగంగా ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ చూస్తున్నాం. ఆల్రెడీ ఈ సిరీస్లో మనం 297 క్వశ్చన్స్ కంప్లీట్ చేసుకున్నాం. ఇంకా చూడని వాళ్ళంటే మన ఛానల్ ప్లేలిస్ట్ ఒకసారి రెఫర్ చేయండి. ఓకే, విల్ స్టార్ట్ విత్ దిస్ 298 క్వశ్చన్. ఈ క్రింది వారిలో తెలంగాణ కళా సమితితో సంబంధం ఉన్నవారు ఎవరు? బెల్లి లలిత. తెలంగాణ సాధన సమితిని ఈ క్రింది వారిలో ఎవరు స్థాపించారు? ఆలి నరేంద్ర. తెలంగాణ సాధన సమితిని ఈ క్రింది వారు ఎవరు స్థాపించారు? ఆలి నరేంద్ర. 20th ఫిబ్రవరి 2011 నాడు స్థాపించబడిన తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ అధ్యక్షుడు ఎవరు? కేశవరావు జాదవ్. 20th ఫిబ్రవరి 2011 నాడు స్థాపించబడిన తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ అధ్యక్షుడు కేశవరావు జాదవ్. టీయూఎఫ్ తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ స్థాపించిన వారు కేశవరావు జాదవ్. నెక్స్ట్, 1969 జై తెలంగాణ ఉద్యమ సమయంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఎవరు? ప్రొఫెసర్ రవాడ సత్యనారాయణ. నెక్స్ట్, జియో 16 అమలు కాకపోవడంపై దర్యాప్తు కోసం గిర్గ్లానీ కమిషన్ను నియమించింది ఎవరు? రోషయ్య. 16 జియో అమలు కాకపోవడంపై దర్యాప్తు కోసం గిర్గ్లానీ కమిషన్ నియమించింది కె రోషయ్య. నెక్స్ట్, తెలంగాణ సాధన కోసం ప్రొఫెసర్ జయశంకర్ సూచించిన 3 ప్రాథమిక అంశాలు ఏవి? ఏకాభిప్రాయం, ఉద్యమం, రాజకీయ ప్రక్రియ. నెక్స్ట్, 1972లో ముల్కీ నిబంధనలను తోసిపుచ్చిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఫుల్ బెంచ్లో తీర్పును నిరాకరించిన న్యాయమూర్తి ఎవరు? జస్టిస్ కె మాధవారెడ్డి. 1972 ముల్కీ నిబంధనలను తోసిపుచ్చిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఫుల్ బెంచ్లో తీర్పును నిరాకరించిన న్యాయమూర్తి జస్టిస్ కె మాధవారెడ్డి. 1952లో సిటీ కళాశాల కాల్పుల ఘటనపై దర్యాప్తు జరిపిన కమిషన్ను నేతృత్వం వహించింది ఎవరు? జస్టిస్ పి జగన్మోహన్ రెడ్డి. 2014లో తెలంగాణ రాష్ట్ర సమితి దీనితో కూటమి కట్టింది. ఏ పార్టీతో కూటమిలో లేదు? 2014 తెలంగాణ రాష్ట్ర సమితి. నెక్స్ట్, మ్యాచ్ ది ఫాలోయింగ్. ఇక్కడ ఆప్షన్ వచ్చేసి 1, 3, 4, 1, 5. 3, 4, 1, 5. తెలంగాణ యూనివర్సిటీ 2006. 6 సూత్రాల పథకం 1973. జియో నెంబర్ 610 1985. గిర్గ్లానీ కమిషన్ 2001. గిర్గ్లానీ కమిషన్ 2001. జియో నెంబర్ 610 1985. 6 సూత్రాల పథకం 1973. తెలంగాణ యూనివర్సిటీ 2006. ఓకే. నెక్స్ట్, ఫిబ్రవరి 1952లో మొదటి గ్రంథాలయ మహాసభ జరిగిన ప్రాంతం? మదిర. 1925లో మొదటి గ్రంథాలయ మహాసభ జరిగిన ప్రాంతం మదిర. హైదరాబాద్లోని ట్యాంక్ బండ్ కేంద్రంగా జరిగిన ఆందోళన ఏది? మిలియన్ మార్చ్. ఈ క్రింది వాటిలో ఏది ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లోని 10వ షెడ్యూల్లో అంతర్భాగం కాదు? స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ క్యాటరింగ్ టెక్నాలజీ. ఇది 2014లోని 10వ షెడ్యూల్లో అంతర్భాగం కాదు. మిగతా 3 అంతర్భాగాలు. ఇది కాదు, మిగతా 3 అంతర్భాగాలు. తెలుగు అకాడమీ, తెలుగు విశ్వవిద్యాలయం, స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. 1969 తెలంగాణ ఉద్యమ తొలి అమరజీవి 17 సంవత్సరాల శంకర్ ఎలా, ఎక్కడ మరణించాడు? సదాశివపేటలో జరిగిన పోలీస్ కాల్పుల్లో మరణించాడు శంకర్. 1969 తెలంగాణ ఉద్యమ తొలి అమరజీవి శంకర్ సదాశివపేటలో జరిగిన పోలీస్ కాల్పుల్లో మరణించాడు. నెక్స్ట్, కింది వారిలో తెలంగాణ సమాచార ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ ఎవరికి ఎక్కువ సంబంధం ఉంది? టి ప్రభాకర్. కింది వివరాలను పరిగణించండి. ఇక్కడ ఆప్షన్ వచ్చేసి 2. సారీ, జస్ట్ సెకండ్. 2 బి మాత్రమే. రైట్, ఇక్కడ బి మాత్రమే. ఇదొకటి కరెక్ట్. తెలంగాణ వ్యక్తిత్వాన్ని తప్పించడానికి తెలుగు ఆత్మగౌరవ నినాదాన్ని ఉపయోగించారు. రైట్, సరైన జవాబును ఎంపిక చేయండి. తెలంగాణ వ్యక్తిత్వాన్ని తప్పించడానికి తెలుగు ఆత్మగౌరవ నినాదాన్ని ఉపయోగించారు. నెక్స్ట్, సెప్టెంబర్ 30, 2012 నాడు జరిగిన తెలంగాణ మార్చ్ను ప్రముఖంగా ఏమని పిలుస్తారు? సాగరహారం. సెప్టెంబర్ 30, 2012లో తెలంగాణ మార్చ్ను ప్రముఖంగా సాగరహారం అని పిలుస్తారు. తెలంగాణ మార్చ్ సాగరహారం. నెక్స్ట్, అన్ని పార్టీల సమావేశం ఆల్ పార్టీ మీటింగ్ తర్వాత
తెలంగాణ మిగులులను లెక్కించడానికి ఏ కమిటీని ఏర్పాటు చేశారు? కుమార్ లలిత్ కమిటీ. మిగులు నిధులను లెక్కించడానికి ఏర్పాటు చేసిన కమిటీ కుమార్ లలిత్ కమిటీ. శ్రీమతి ఇందిరాగాంధీ ప్రతిపాదనకు ప్రతిస్పందనగా తెలంగాణ పోరాట దినంను ప్రకటించడంతో పాటు ఎన్జిఓల వారి సమ్మెను కింది వాటిలో ఏ తేదీ నాడు ఆరంభించారు? ఏప్రిల్ 15, 1969. నెక్స్ట్, ఈ క్రింది అంశాలను గమనించుము. ఆప్షన్ ACD మాత్రమే. ACD ఇది రాంగ్. రైట్. అష్టసూత్ర పథకమా, 8 పాయింట్ ఫార్ములా 1969. తర్వాత ప్రెసిడెన్షియల్ ఆర్డర్, రాష్ట్రపతి ఉత్తర్వులు 1975లో జారీ కాబడింది. 1986లో జీవో నెంబర్ 610. రైట్. నెక్స్ట్, 8 పాయింట్ ఫార్ములా 1969. ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఇది ఎమర్జెన్సీ టైంలో 1975. రాష్ట్రపతి ఉత్తర్వులు 1975. జీవో 610 1986. ఓకే. ఇది TJAC తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ నిర్వహించిన కార్యక్రమం కాదు. పోరు గర్జన ఇది జేఏసీకి సంబంధం కానిది. పోరు గర్జన, మిగతా 3 జేఏసీతో రిలేటెడ్. సకల జనవేరి, ఢిల్లీ సంసద్ యాత్ర, సమర దీక్ష. ఈ కింది బహిరంగ సభలను అవి జరిగిన ప్రదేశాలతో జతపరచుము. ఇక్కడ ఆప్షన్ వచ్చేసి 4-2-1-3. 4-2-1-3. సింగూరు సింహగర్జన సంగారెడ్డి, ఓరుగల్లు వీరగర్జన వరంగల్, కదనబేరి బహిరంగ సభ సిరిసిల్ల, ఇందూరు సింహగర్జన నిజామాబాద్. ఇందూరు, నిజామాబాద్, కదనబేరి, సిరిసిల్ల. శ్రీకృష్ణ కమిటీ సిఫార్సులను దానికి సంబంధించి ఈ క్రింది వాటిలో ఒకటి సరిగా జతపరచబడలేదు. ఓకే, రాంగ్ స్టేట్మెంట్ ఐడెంటిఫై చేయాలి ఇక్కడ. ఆప్షన్ 3 తప్పు, మిగతా 3 కరెక్ట్. 5వ సిఫార్సు రాష్ట్రాన్ని 2గా విభజించడం, హైదరాబాద్ని తెలంగాణ రాజధానిగా చేయడం, ఆంధ్రప్రదేశ్కు కొత్త రాజధానిని నిర్మించడం. 2వ సిఫార్సు రాష్ట్రాన్ని 2గా విభజించడం, హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతంగా చేయడం. 3వ సిఫార్సు రాయల తెలంగాణ సీమాంధ్రలను ఏర్పాటు చేయడం. నెక్స్ట్, ఏపీ పునర్విభజన చట్టం 2014లోని ఒక భాగం మరియు దానిలోని అంశాలకు సంబంధించి కింది వాటిలో ఒకటి సరిగా జతపరచబడలేదు. ఇది రాంగ్ స్టేట్మెంట్ ఇక్కడ. భాగం 6, మిగతా 3 కరెక్ట్. భాగం 5 ఆదాయం, ఖర్చు, పంపిణీలపై అధికారాలు. 4th పార్ట్ ఏపీకి కొత్త హైకోర్టు ఏర్పాటు చేసే వరకు ఉమ్మడి హైకోర్టు. పార్ట్ 7 కొన్ని కార్పొరేషన్లకు నియామకాలు చేయడం. నెక్స్ట్, 1969 తెలంగాణ ఆందోళనకు ఎవరు ప్రారంభించారు? కొత్తగూడెం థర్మల్ విద్యుత్ కేంద్రం ఉద్యోగులు, KTPS. 1969 తెలంగాణ ఆందోళనను ప్రారంభించింది కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్, KTPSకి సంబంధించిన ఉద్యోగులు. 1971 ఎన్నికల్లో తెలంగాణ ప్రజాసమితి TPS ఈ క్రింది 4 తప్ప మిగతా 10 లోక్సభ స్థానాలను గెలిచింది. ఆదిలాబాద్, ఖమ్మం, మిర్యాలగూడ, నిజామాబాద్. ఇవి తప్ప మిగతా 10 లోక్సభ స్థానాలను గెలిచింది తెలంగాణ ప్రజా సమితి 1971 ఎన్నికల్లో. రైట్. నెక్స్ట్, జూన్ 2011లో ప్రజాపోరు యాత్రను నిర్వహించిన రాజకీయ పార్టీ ఈ క్రింది వాటిలో ఏది? భారత కమ్యూనిస్ట్ పార్టీ. 2011 జూన్లో ప్రజాపోరు యాత్రను నిర్వహించిన రాజకీయ పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ. ఏ టెలివిజన్ ఛానల్ తెలంగాణ, ఆంధ్ర ఇరు ప్రాంతాలలో ఈ దశ దిశ అనే పేరుతో చర్చా కార్యక్రమాన్ని నిర్వహించింది? హెచ్ఎంటీవీ ఈ దశ మరియు దిశ. ఓకే. నెక్స్ట్, 1969 ఆందోళనలో 37 రోజుల సమ్మెను నిర్వహించిన తెలంగాణ NGO నాయకుడు పేరు? జస్ట్ సెకండ్, ఇది 326 ఇక్కడ టైపింగ్ మిస్టేక్. ఓకే. KR ఆమోస్. 1969 ఆందోళనలో 37 రోజుల సమ్మెను నిర్వహించిన తెలంగాణ NGO నాయకుడి పేరు KR ఆమోస్. తెలంగాణ అంశాన్ని సమర్థిస్తూ మే 2013 తెలంగాణ డాక్టర్లు నిర్వహించిన డాక్టర్స్ శంఖారావం జరిగిన ప్రదేశం వికారాబాద్. ఈ క్రింది వారిలో 1990 దశకం చివరి కాలంలో ఏర్పాటైన తెలంగాణ ఐక్యవేదిక యునైటెడ్ ఫ్రంట్ సారాధ్య కమిటీలో భాగం కానిది ఎవరు? ప్రొఫెసర్ కోదండరామ. 1990 కదా,
సో ప్రొఫెసర్ కోదండరాం అప్పుడు భాగం కానిది వారెవరు? ప్రొఫెసర్ కోదండరాం. భాగమైన వారు యునైటెడ్ ఫ్రంట్లో బెల్యానాయక్, జయశంకర్, కేశవరావు జాదవ్. ప్రత్యేక తెలంగాణను డిమాండ్ చేసిన మొదటి రాజకీయ పార్టీ స్వతంత్రత పార్టీ. తెలంగాణ అంశంపై యూపీఏ ప్రభుత్వం అధికారికంగా చేపట్టిన ఈ క్రింది ప్రయత్నాలను పరిగణించుము. ఆప్షన్ 1 A and B మాత్రమే కరెక్ట్, అండ్ సి అండ్ డి రాంగ్. అది తన కామన్ మినిమం ప్రోగ్రాంలో తెలంగాణ అంశాన్ని చేర్చడం, ఇతర రాజకీయ పార్టీల అభిప్రాయాలను తెలుసుకున్నటకు ప్రణబ్ ముఖర్జీ కమిటీని వేయడం. నెక్స్ట్, జె ఈశ్వరీభాయ్ ఏ పార్టీకి నాయకురాలిగా ఉండింది? రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా. ఈశ్వరీభాయ్ ఏ పార్టీకి నాయకురాలుగా ఉండింది? రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా. 1969 ఆందోళన కాలంలో తెలంగాణ మిగులు నిధులు దర్యాప్తు చేయడానికి ఈ క్రింది కమిటీని వేశారు. కుమారలలిత్ కమిటీ. 6 సూత్రాల పథకం మరియు ప్రెసిడెంట్ ఉత్తర్వుల ఉల్లంఘనలను విచారించడానికి 1984లో ఏర్పాటైన విచారణ కమిషన్ ఏది? జయభారత్ రెడ్డి కమిషన్. 6 సూత్రాల పథకం మరియు ప్రెసిడెంట్ ఉత్తర్వుల ఉల్లంఘనను విచారించడానికి 1984లో ఏర్పాటైన విచారణ కమిషన్ జయభారత్ రెడ్డి కమిషన్. దీనికి ఆఫీసర్స్ కమిటీ అని మరొక పేరు కూడా ఉంది. ఓకే, నెక్స్ట్, మే 2001లో ఏర్పడిన తెలంగాణ జర్నలిస్టుల ఫోరం అధ్యక్షుడు ఎవరు? అల్లం నారాయణ. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన బిల్లును లోక్సభలో ఎప్పుడు ఆమోదించారు? 18 ఫిబ్రవరి 2014. నెక్స్ట్, తెలంగాణ ప్రాంతీయ కమిటీ మొదటి అధ్యక్షుడు ఎవరు? కె అచ్యుత్ రెడ్డి. తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ ప్రారంభించిన జర్నలిస్ట్ పేరు? మా తెలంగాణ. జర్నల్ పేరు మా తెలంగాణ, ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ అంటే టి ప్రభాకర్ గుర్తుకు రావాలి. వీళ్ళు ప్రారంభించిన జర్నల్ పేరు మా తెలంగాణ. సకల జనుల సమ్మె నిరంతరాయంగా ఎన్ని రోజులు జరిగింది? 42 రోజులు. తెలంగాణ డెవలప్మెంట్ ఫోరంలోని సభ్యులు ఎవరు? టీడీఎఫ్లోని సభ్యులు. ఇతర దేశాలలో నివసిస్తున్న తెలంగాణ వారు తెలంగాణ డెవలప్మెంట్ ఫోరంలో. నెక్స్ట్, 1969 తెలంగాణ ఉద్యమంలో పోలీసు తూటాకు బలై మరణించిన తొలి అమరుడు ఎవరు? శంకర్. తర్వాత 1969 తెలంగాణ ఉద్యమానికి మద్దతు ఇచ్చిన ఉపకులపతి ఎవరు? ఆర్ సత్యనారాయణ. జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ, ఈ కమిటీలో మెంబర్ సెక్రటరీ ఎవరు? వికే దుగ్గల్. మెంబర్ సెక్రటరీ వికే దుగ్గల్. వీళ్ళు ముగ్గురు కూడా సభ్యులు ఇందులో. వికే దుగ్గల్, రవీందర్ కౌర్, రణ్బీర్ సింగ్, తర్వాత శ్రీకృష్ణ. మెంబర్ సెక్రటరీ వికే దుగ్గల్. నెక్స్ట్, తెలంగాణ రాష్ట్ర సమితి స్థాపించబడిన సంవత్సరం? 2001, దట్టు 27th ఏప్రిల్ జలదృశ్యంలో. ఓకే, నెక్స్ట్, 1969 ఉద్యమ కాలంలో క్విట్ తెలంగాణ అనే నినాదాన్ని ఎవరు ఇచ్చారు? శ్రీధర్ రెడ్డి. నెక్స్ట్, గాయని బెల్లి లలిత ఏ సంస్థతో సంబంధం కలిగి ఉండింది? తెలంగాణ కళా సమితి. బెల్లి లలిత. ఈ క్రింది వారిలో ఎవరు శ్రీకృష్ణ కమిటీలో సభ్యులు కారు? రాజమోహన్ సింగ్, వికే దుగ్గల్, రవీందర్ కౌర్, అబుసలెం షరీఫ్ వీళ్ళందరూ కూడా శ్రీకృష్ణ కమిటీలోని సభ్యులు. వికే దుగ్గల్ సెక్రటరీ. 2007లో తెలంగాణ యుద్ధబేరి మీటింగ్కు ఎక్కడ జరిగింది? వరంగల్లో జరిగింది తెలంగాణ యుద్ధబేరి 2007లో. కింది వారిలో తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ చైర్మన్గా ఎవరు ఉన్నారు? యునైటెడ్ ఫ్రంట్ చైర్మన్ కేశవరావు జాదవ్. 2011లో ప్రత్యేక తెలంగాణ కోసం ప్రజాపోరు యాత్రను నిర్వహించింది ఎవరు? భారత కమ్యూనిస్ట్ పార్టీ. ప్రజాపోరు యాత్రను నిర్వహించింది భారత కమ్యూనిస్ట్ పార్టీ 2011లో ప్రత్యేక తెలంగాణ కోసం. నెక్స్ట్, గిర్గ్లాని కమిషన్ను ఎవరు నియమించారు? చంద్రబాబు నాయుడు. జస్టిస్ శ్రీకృష్ణ కమిషన్ నియమించబడిన సంవత్సరం ఏది? 2010. శ్రీకృష్ణ కమిటీ నియమించిన సంవత్సరం 2010. 6 సూత్రాల పథకాన్ని ఎవరు ప్రకటించారు? ఇందిరాగాంధీ. 1969 తెలంగాణ ఉద్యమ మొదటి అమరులు ఎవరు? శంకర్ మరియు కృష్ణ. ఇద్దరు కూడా తెలంగాణ ఉద్యమం మొదటి అమరులు. 2006లో తెలంగాణ ఆత్మగౌరవ సభ జరిగిన ప్రదేశం? హన్మకొండ. ఆత్మగౌరవ సభ, తెలంగాణ ఆత్మగౌరవ సభ హన్మకొండ. నెక్స్ట్,
తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై సమాచారాన్ని వెలికి తీయడంలో 1980 ఈ సంవత్సరంలో కీలక పాత్ర వహించింది తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్. భూపతి కృష్ణమూర్తి ఎవరు? ఇక్కడ 4 కరెక్ట్, ఏబిసిడి అన్ని కరెక్ట్. భూపతి కృష్ణమూర్తి రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడను, ములికి నిబంధనలకు వ్యతిరేకంగా పోరాడను, 1969 తెలంగాణ ఉద్యమంలో పాల్గొనను, తెలంగాణ ఉద్యమ మలిదశలో పాల్గొనను. భూపతి కృష్ణమూర్తి. పెద్ద మనుషుల ఒప్పందం ఎందుకు జరిగింది? హైదరాబాద్ రాష్ట్రాన్ని ఆంధ్ర రాష్ట్రంలో విలీనం చేయటం, దానిపై షరతుల కోసం ఏర్పడింది పెద్ద మనుషుల ఒప్పందం. కొండా లక్ష్మణ్ బాపూజీ గురించి సరి అయినది కానిది రాంగ్ స్టేట్మెంట్ అడిగాడు. కొండా లక్ష్మణ్ బాపూజీ గురించి ఇది రాంగ్, మిగతా 3 కరెక్ట్. టీఆర్ఎస్ కొండా లక్ష్మణ్ బాపూజీ నివాసమైన జలదృశ్యంలో ఏర్పడింది. ఆయన 1969లో ప్రత్యేక తెలంగాణ కాంగ్రెస్ను ప్రారంభించను. 1969లో ప్రారంభించను. ఆయన 1969 ఉద్యమం సందర్భంగా రాజీనామా చేసిన తొలి మంత్రి. నెక్స్ట్, జీవో 610 ఉద్దేశం ఏంటి? తెలంగాణ ప్రాంతంలోని స్థానికేతర ఉద్యోగులను వెనక్కు పంపటం. 610 జీవో ఉద్దేశం తెలంగాణ ప్రాంతంలోని స్థానికేతర ఉద్యోగులను వెనక్కి పంపటం. ఇది ఇయర్ వచ్చేసి 1986 610 జీవో. నెక్స్ట్, క్రింది వారిలో తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించిన వారు ఎవరు? బి వెంకటరమణ చారి తెలంగాణ తల్లి విగ్రహం. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకండి, ఇక్కడ ఏ లక్ష్మణ్ వచ్చేసి అమరవీరుల స్తూపం అది. ఇది తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించిన వారు బి వెంకటరమణ చారి. సారీ, ఏ లక్ష్మణ్ అంటారా, ఎక్కా యాదగిరి వచ్చేసి అమరవీరుల స్తూపం దానికి సంబంధించిన వారు. ఇక్కడ తెలంగాణ తల్లి విగ్రహం అడిగారు కాబట్టి బి వెంకటరమణ చారి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఆప్షన్ వచ్చేసి 1, మ్యాచ్ ది ఫాలోయింగ్. 4, 1, 2, 3 4, 1, 2, 3. 1953 అక్టోబర్ ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు. నెక్స్ట్, 2014 జూన్ 2 తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు. 1956 నవంబర్ 1 ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు. 1948 సెప్టెంబర్ భారత యూనియన్లో హైదరాబాద్ రాజ్య విలీనం. నెక్స్ట్, 3 తరాల ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నవారు ఎవరు? ప్రొఫెసర్ జయశంకర్. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం మలిదశలో ఎజెండా ఏది? నీళ్లు, నిధులు మరియు నియామకాలు. శ్రీకృష్ణ కమిటీ వీరికి నివేదిక సమర్పించింది. కేంద్ర హోంశాఖకు నివేదిక సమర్పించింది. హోమ్ మినిస్ట్రీకి శ్రీకృష్ణ కమిటీ నివేదిక సమర్పించింది. 2012 డిసెంబర్లో అఖిలపక్ష సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనను వ్యతిరేకించిన రాజకీయ పార్టీలు ఏవి? బి అండ్ డి. ఇక్కడ బి వచ్చేసి సిపిఎం, తర్వాత ఎంఐఎం మజ్లిస్, రైట్. నెక్స్ట్, సిపిఎం తర్వాత ఎంఐఎం ఈ రెండు కూడా వ్యతిరేకించాయి. తెలంగాణ 2012 డిసెంబర్లో అఖిలపక్ష సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనను వ్యతిరేకించిన పార్టీలు సిపిఐ మరియు సిపిఎం అండ్ ఎంఐఎం. సిపిఐ సపోర్ట్ చేసింది, సిపిఎం చేయలేదు. 1969 తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వారు ఎవరు? టిఎన్ సదాలక్ష్మి. 1969 తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వారు టిఎన్ సదాలక్ష్మి. తెలంగాణ ఉద్యమకారులు వారి సేవలను జతపరచండి. ఇక్కడ ఆప్షన్ వచ్చేసి 3, 2, 4, 1, 3 2, 4, 1, 3. కేశవరావు జాదవ్ ప్రొఫెసర్, దేవి ప్రసాద్ ఎన్జిఓ లీడర్, పాషం యాదగిరి జర్నలిస్ట్, మంగరి రాజేందర్ న్యాయమూర్తి. నెక్స్ట్, నాయకులు వారి రాజకీయ పార్టీలను జతపరచండి. ఇక్కడ ఆప్షన్ వచ్చేసి 4, 3, 4, 1, 2 3, 4, 1, 2. తెలంగాణ సాధన సమితి ఆర్ నరేంద్ర, తెలంగాణ ముక్తి మోర్చా ఎన్ కిషన్ రావు, తెలంగాణ ప్రజా పార్టీ ఇన్నారెడ్డి, జై తెలంగాణ పార్టీ ఇంద్రారెడ్డి. జై తెలంగాణ పార్టీ ఇంద్రారెడ్డి, సాధన సమితి ఆల్ నరేంద్ర, ముక్తి మోర్చా కిషన్ రావు, ప్రజా పార్టీ ఇన్నారెడ్డి. నెక్స్ట్, తెలంగాణ మట్టి మనుషులు వేదికను స్థాపించింది ఎవరు? పాండురంగారావు. తెలంగాణ మట్టి మనుషులు వేదికను స్థాపించింది పాండురంగారావు. తెలంగాణ విద్రోహ సభను నిర్వహించినది ఎప్పుడు? 1996 నవంబర్ 1 తెలంగాణ విద్రోహ సభను 1 నవంబర్ 1996
నెక్స్ట్ మ్యాచ్ ది ఫాలోయింగ్. ఇక్కడ ఆప్షన్ వచ్చేసి 1, 2, 3, 4, 1, 2, 3, 4, 1. శోభా గాంధీ, ప్రత్యేక తెలంగాణ ఉద్యమ చరిత్ర. గౌతమ్ పింగ్లే, ది రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ తెలంగాణ. ప్రొఫెసర్ కోదండరామ్, తెలంగాణ రాష్ట్రోద్యమం. వి ప్రకాష్, తెలంగాణ ఉద్యమ చరిత్ర, రాష్ట్ర ఆవిర్భావమ్మ. దాదాపు ఇది అందరికి తెలిసి ఉంటుంది. వి ప్రకాష్ బుక్ ఫేమస్ బుక్ ఇది. తెలంగాణ ఉద్యమ చరిత్ర, రాష్ట్ర ఆవిర్భావం. ఇంకా మిగతా 3 గుర్తుపెట్టుకోవాల్సిందే. కోదండరామ్, తెలంగాణ రాష్ట్రోద్యమం. గౌతమ్ పింగ్లే, రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ తెలంగాణ. శోభా గాంధీ, ప్రత్యేక తెలంగాణ ఉద్యమ చరిత్ర. సదాశివపేటలో మొట్టమొదటి తెలంగాణ బంద్ను ఎప్పుడు నిర్వహించారు? 1968 March 3rd. ఫస్ట్ బంద్ ఇన్ సదాశివపేట్ 1968 March 3rd. నెక్స్ట్, 6 సూత్రాల ప్రణాళికను ఈ రాజ్యాంగ సవరణ చట్టం ఆమోదించింది. 32nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. నెక్స్ట్ మ్యాచ్ ది ఫాలోయింగ్. ఇక్కడ ఆప్షన్ వచ్చేసి 2, 4, 1, 2, 3. 4, 1, 2, 3. పి సుందరయ్య, తెలంగాణ పీపుల్స్ స్ట్రగుల్ అండ్ ఇట్స్ లెసన్స్. తెలంగాణ పీపుల్స్ స్ట్రగుల్ అండ్ ఇట్స్ లెసన్స్, పి సుందరయ్య. కాళోజీ నారాయణరావు, ఇది నా గొడవ. ఎస్కే కేశవ్ అయ్యంగార్, రూరల్ ఎకనామిక్ ఎంక్వైరీస్ ఇన్ హైదరాబాద్ స్టేట్. తిరుమలి, తెలంగాణ ఆంధ్ర. తిరుమలి రచించింది తెలంగాణ ఆంధ్ర. ఎస్కే కేశవరావు అయ్యంగార్, రూరల్ ఎకనామిక్ ఎంక్వైరీ ఇన్ హైదరాబాద్ స్టేట్. కాళోజీ నారాయణరావు, ఇది నా గొడవ. పి సుందరయ్య, తెలంగాణ పీపుల్ స్ట్రగుల్ అండ్ ఇట్స్ లెసన్స్. ఈ క్రింది అంశాలను పరిగణించండి. ఇక్కడ 2 ఏ మాత్రమే సరైనది. కల్వకుంట్ల చంద్రశేఖరరావు తెలంగాణ సాధనకై ఆమరణ నిరాహార దీక్షను సిద్దిపేట నుండి ప్రారంభించాడు. కేసీఆర్. ఓకే, నెక్స్ట్. ఇక్కడితో ఈ వీడియో ఎండ్ చేద్దాం. 376 MCQs. నెక్స్ట్ వీడియోలో 377 నుంచి కంటిన్యూ చేద్దాం. ఇన్కేస్ మీకు వీడియో నచ్చుంటే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.